హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నాబతుల. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని మ్యాథమెటిక్ 1Bకి సంబంధించినటువంటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా ఈ లిమిట్స్ అనే టాపిక్స్ని ప్రశ్నలు అనేవి కష్టంగా ఉంటాయని ఫీల్ అవుతూ ఉంటారు. అలా కష్టంగా ఉండే ప్రశ్నలు అనేటివి కూడా సులువైన సమాధానాన్ని ఎలా రాయాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 1. Find limit x tends to 0 1 plus x root minus 1 by x. First one, find limit x tends to 0 square root of 1 plus x minus 1 by x. సో ఫంక్షన్లోని డైరెక్ట్గా x tends to 0 x వాల్యూ కానీ 0 అప్లై చేసినట్లయితే మనకి నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది. ఆ నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అయినప్పుడు 0/0ని మనం డిఫైన్ చేయలేము. కాబట్టి అలా డిఫైన్ చేయలేటువంటి ప్రతి ఫంక్షన్స్ని కూడా మనం సింప్లిఫై చేసుకున్న తర్వాత అప్పుడు లిమిట్ అప్లై చేయాలి. సో దీన్ని మనం లిమిట్ x tends to 0 1 plus x root minus 1 square root of 1 plus x minus 1 by x. సో నామినేటర్ అనే ఫంక్షన్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x plus 1. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేత నామినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ 1. సో లిమిట్ x tends to 0, ఈ వాల్యూ మనకి a minus b into a plus b is a square minus b square. Here a square is 1 plus root x whole square. b square means 1 square whole by x into 1 plus x square root of plus 1. Limit x tends to 0. So square ki root cancel చేసిన మనకి 1 plus x minus 1 square means 1 by x into 1 plus x plus 1. x into 1 plus x plus 1. So minus 1 ki plus 1 ki cancel. Limit x tends to 0 x by x into 1 plus x plus 1. So x1 jar x1 jar. ఇప్పుడు మనం డైరెక్ట్గా x ప్లేస్లోని 0 అప్లై చేసుకోవాలి. 1 by 1 plus 0 plus 1 is equal to 1 by 1 plus 0 means 1. Root 1 means 1. So 1 plus 1 is 2. So 1 by 2. So limit x tends to 0 square root of 1 plus x minus 1 by x అనే ఫంక్షన్కి మనం నామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x plus 1 by square root of 1 plus x plus 1. సో ఆ నామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేత నామినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. మనం మల్టిప్లై చేసిన తర్వాత మనం ఎక్స్ టర్మ్ క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఎప్పుడైతే ఎక్స్ అనే టర్మ్ క్యాన్సిలేషన్ అయిపోయిందో x tends to 0 ఎక్స్ వాల్యూ అనేది 0 అప్లై చేసినట్లయితే మనకి 1/2 అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, second problem. Second one, limit x tends to 0 3 power of x minus 1 by 1 plus x root minus 1. Find limit x tends to 0 3 power of x minus 1 by square root of 1 plus x minus 1. సో డైరెక్ట్గా మనం 0 అని అప్లై చేసినట్లయితే 3 power of 0, ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ is 1. సో 1 minus 1 0. సో 1 plus 0 root 1 means 1. సో 1 లోంచి మైనస్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే నామినేటర్ వాల్యూ 0 అవుతుంది, డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది. సో నామినేటర్ డినామినేటర్ 0 అయినప్పుడు మనం ఫంక్షన్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మనం లిమిట్ అనే టర్మ్స్ని అప్లై చేయాలి. సో లిమిట్ x tends to 0 3 power of x minus 1 by 1 plus x root minus 1. సో డినామినేటర్ చేత డినామినేటర్ని
డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈస్ 1 plus x plus 1 by 1 plus x plus 1. Limit x tends to 0, 3 power of x minus 1 into 1 plus x root plus 1 by a minus b into a plus b. Already first problem discuss చేసుకున్నాం. a square minus b square. a square means 1 plus x square की root की होते. b square means minus 1 square, that means 1. So 1 cancel. Remaining మనకి limit x tends to 0, 3 power of x minus 1 into square root of 1 plus x plus 1 by x అనే టర్మ్ మిగులుతుంది. మనకి లిమిట్ x tends to 0, f of x into g of x అనే 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ఫంక్షన్స్ కూడా మనం లిమిట్ అప్లై చేయాలి. దట్ మీన్స్ లిమిట్ x tends to 0 f of x into లిమిట్ x tends to 0 g of x అని రైట్ చేసుకుంటాం. ఇంటూ ఉన్న డివైడెడ్ బై ఉన్నా సరే. సో 2 ఫంక్షన్కి లిమిట్ అప్లై చేసినట్లయితే లిమిట్ x tends to 0, 3 power of x minus 1 by x into remaining limit x tends to 0, 1 plus x root plus 1 అని రైట్ చేసుకుంటాం. సో లిమిట్ x tends to 0, a power of x minus 1 by x is equal to log a base to the e. log a. సో ఇక్కడ హియర్ a ప్లేస్ లో 3 వాల్యూ ఉంది కాబట్టి log 3 బేస్ e ఇంటూ లిమిట్ అప్లై చేయండి. x ప్లేస్ లో 0 అప్లై చేస్తే 1 plus 0 root plus 1. సో 1 plus 0 means 1. root 1 is 1. So 1 plus 1 2. That means 2 log 3 base e. 2 log 3 base e. This is problem number 2. Okay. Next, problem number 3. Third problem. Compute limit x tends to 0, e power of x minus 1 by 1 plus x root minus 1. Same మనం నామినేటర్కి డినామినేటర్కి 0 అప్లై చేసినప్పుడు నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఫంక్షన్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకోవాలి. లిమిట్ x tends to 0, e power of x minus 1 by 1 plus x root minus 1. సో డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x plus 1. సో నామినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. ప్లస్ 1 by 1 plus x root plus 1. సో limit x tends to 0, e power of x minus 1 into 1 plus x root plus 1 by a minus b into a plus b means a square minus b square. A square means square root of 1 plus x whole square, that means 1 plus x minus b square means 1. So minus 1 ki plus 1 cancel అయితే మనకి x అనే టర్మ్ అనేది డినామినేటర్ లో ఉంది. సో లిమిట్ x tends to 0, e power of x minus 1 by x into limit x tends to 0, 1 plus x root plus 1. మనకి ఫార్ములా లిమిట్ x tends to 0, e power of x minus 1 by x value is 1 into x value 0 అప్లై చేస్తే 1 plus 0 root plus 1. So 1 plus 0 is 1, root 1 is 1, 1 plus 1 2, 2 into 1 is 2. So third problem answer is 2. Okay, next. Problem number 4. Compute limit x tends to 0, a power of x minus 1 by b power of x minus 1
b power of x minus 1 comma a greater than 0 comma b greater than 0 comma b not equal to 1, b not equal to 1. సో సాల్వ్ చేద్దాం. నామినేటర్ మనం డైరెక్ట్గా లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ సేమ్ నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి దీని ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేయాలి. లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై b పవర్ ఆఫ్ x మైనస్ 1. మీకు ఒక ఫార్ములా ఉంటుంది. లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x is equal to log a base to the e, log a base to the e. సో అలాగే లిమిట్ x టెన్స్ టు 0 f of x by g of x means limit x tends to 0 f of x by limit x tends to 0 g of x అని రాస్తాం టూ ఫంక్షన్స్ కూడా. సో లిమిట్ x tends to 0 a power of x minus 1 by x by limit x tends to 0 b power of x minus 1 by x. సో x అనే ఫంక్షన్కి క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకోండి. a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై b పవర్ ఆఫ్ x మైనస్ 1 అనే టర్మ్ మిగిలింది. a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై b పవర్ ఆఫ్ x మైనస్ 1 అనే టర్మ్ మనకి ఈ రెండు ఒక ఫార్ములా రూపంలో కన్వర్ట్ అయ్యాయి. లిమిట్ x టెన్స్ టు 0 a పవర్ ఆఫ్ x మైనస్ x బై a పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x ఈజ్ log a బై లిమిట్ x టెన్స్ టు 0 b పవర్ ఆఫ్ x మైనస్ 1 బై x ఈజ్ log b. ఈ రెండిట్లో బేస్లో వాల్యూ మనకి స్మాల్ e అనే వాల్యూ ఉంటుంది. సో log a బై b, log a బై log b, log a బై log b. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 4. జస్ట్ మనం ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేసి దానికి సింప్లిఫై చేసుకోవాలి. అందువల్ల డైరెక్ట్గా లిమిట్ అనే టర్మ్ అప్లై చేసినప్పుడు మనకి నామినేటర్ అండ్ డినామినేటర్ వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం. Find limit x tends to 0 sin a plus bx minus sin a minus bx whole by x. Limit x tends to 0 sin a plus bx minus sin a minus bx by x. మనకు ఒక ఫార్ములా ఉంది. sin a plus b minus sin a minus b is equal to 2 cos a sin b, 2 cos a sin b. ఫార్ములా కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. sin a plus b into sin a minus b is equal to 2 cos a sin b అని. సో 2 sin a plus b, a means small a, b means bx. So sin a plus b minus sin a minus b formula is 2 cos a sin b. సో ఈ ఫార్ములా ఉన్న రూపంలో ఉన్న దాన్ని కన్వర్ట్ చేసుకుంటే లిమిట్ x tends to 0 2 cos a means small a, b means sin bx whole by x. సో ఇందులో మనకి 2 cos a అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అనే టర్మ్ ఫ్రంట్ రాసుకోండి. లిమిట్ x tends to 0 sin bx by x, so 2 cos a into limit x tends to 0 sin bx by x is b. Formula మనకి limit x tends to 0 sin x by x is 1. సో మనకి అక్కడ 1 ప్లేస్లో b ఉంది కాబట్టి 1 into b is b. సో 2b cos a
cos A. This is problem number 5. Okay, next problem. Problem number 6. Sixth problem. Find limit x tends to 0 cos ax minus cos bx by x square. Cos ax minus cos bx by x square. Find limit x tends to 0 cos ax minus cos bx by x square. Implies limit x tends to 0 cos ax minus cos bx by x square. మనకి cos c minus cos d formula. Cos c minus cos d is minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. Cos c minus cos d formula is minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. సో మనకి ఈ ఫంక్షన్ అనేది cos c minus cos d ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని మనం 2 sin c plus d by 2 into sin c minus d by 2 ఫార్ములా రాసుకుంటాం. సో లిమిట్ x tends to 0 minus 2 sin c means ax plus d means bx by 2 into sin c minus d, that means sin c means ax, d means bx by 2 whole by x square, whole by x square. So here minus 2 is constant, limit x tends to 0 f of x into g of x means limit x tends to 0 f of x into limit x tends to 0 g of x. So ఈ టూ ఫంక్షన్స్ కూడా మనం లిమిట్ అప్లై చేయాలి. sin x into a plus b by 2 by x. ఈ టూ ఫంక్షన్స్ లోంచి మనం ax plus bx లోంచి x అనే టర్మ్ కామన్ చేస్తే a plus b by 2 by x into లిమిట్ x tends to 0 sin x అనే టర్మ్ కామన్ చేస్తే మనకి a minus b by 2 by x. So x into x is x square. X into x is x square. Limit x tends to 0 sin x by x value is 1. So 1 into a plus b by 2 is a plus b by 2. So minus 2 into a plus b by 2 into a minus b by 2. A minus b by 2. So here 2 cancel. 2 cancel apply చేసుకుంటే మనకి minus of 2 1 0. A plus b into a minus b means a square minus b square minus of a square minus b square by 1 into 2 is 2. 1 into 2 is 2. So minus అనే టర్మ్ చేత మల్టిప్లై చేసినట్లయితే మనకి b square minus a square by 2. b square minus a square by 2. So limit x tends to 0 cos ax minus cos bx by x square is equal to b square minus a square by 2. This is problem number 6. Okay. Next problem number 7. Problem number 7. Seventh problem.
Problem number 7. Find limit x tends to infinity x square plus x minus x. సో ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా మనం ఇన్ఫినిటీ అనే టర్మ్ను అప్లై చేసినట్లయితే ఆ ఇన్ఫినిటీ స్క్వేర్ కానీ ఇన్ఫినిటీ కానీ ఆ టర్మ్ మనం డిఫైన్ చేయలేము కాబట్టి ఈ టోటల్ ఫంక్షన్ మనం సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు అప్లై చేస్తాం. చూడండి క్లియర్గానా. సొల్యూషన్ లిమిట్ x tends to infinity x square plus x root minus x. By denominator ఏం లేకపోతే వాల్యూ ఎంత 1. So here rationalizing factor is root of x square plus x minus x की rationalizing factor x square plus x plus x by x square plus x plus x. Limit x tends to 0 a minus b into a plus b means a square minus b square, that means x square plus x root whole square minus b square means x whole square by 1 into x square plus x root plus x. Limit x tends to 0. So square की रूट की कैंसिल x square plus x minus x square by x square plus x plus x. So x square की cancel. X tends to infinity. So limit x tends to infinity x by x square అనే టర్మ్ కామన్ చేసినట్లయితే మనకి 1 plus 1 by x root of plus x. x square plus x లోంచి x square అనే టర్మ్ కామన్ చేస్తే మనకి 1 plus 1 by x plus x. సో లిమిట్ x tends to infinity x by రూట్ లో ఉన్న x square అనే టర్మ్ మనం బయట రైట్ చేసినట్లయితే x square की root is x. So square root of 1 plus 1 by x. x square in a term by trade x square की square root is x. So remaining term square root of 1 plus 1 by x plus x. So limit x tends to infinity x by x కామన్ చేసినట్లయితే x అనే టర్మ్ కామన్ చేస్తే 1 plus 1 by x root plus 1. So here x की cancel x 1 jar. If x tends to infinity then 1 by x tends to 0. If x tends to infinity అయితే then 1 by x tends to అనేది ఏమవుతుంది 0. x అనేది ఇన్ఫినిటీ అయితే 1 by x అనేది మనకి 0 అవుతుంది. ఫర్ సపోజ్ మనకి x is equal to 0 by 2 అని రైట్ చేసినట్లయితే 2 by 0 అని రాసినట్లయితే 1 by x is equal to 0 by 2 అని రాస్తాం. 2 by 0 means ఇన్ఫినిటీ అని, 0 by anything is 0 అని. అంటే x అనేది ఇన్ఫినిటీ అయితే 1 by x అనేది ఏమవుతుంది మనకి 0 అవుతుంది. సో 1 by x 1 jar 1 by 1 plus 1 by x is 0 plus 1. So 1 by 1 plus 0 is 1. Root 1 is 1. So 1 plus 1, 2. So 1 by 2. This is problem number 7. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Problem number 8. Find limit
x tends to 5/2 cos x by x minus 5/2. Problem number 8. Limit x tends to 5/2 cos x by x minus 5/2 value find out చేయాలి. Let y is equal to x minus 5/2. y is equal to x minus 5/2. This implies so x is equal to y plus 5/2 అని x is equal to y is equal to x minus 5/2 అని రైట్ చేసినట్లయితే x is equal to y plus 5/2 minus 5/2 అనే టర్మ్ is equal అవుతుంది రాస్తే x is equal to y plus 5/2 అంటే మనకి అబోవ్ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ అనేది x టర్మ్ లో ఉంది. ఆ x లో ఉన్న ఫంక్షన్ మొత్తాన్ని మనం y లో కన్వర్ట్ చేసుకుంటాం. సో లిమిట్ x ప్లేస్ లోని x మీన్స్ y plus 5/2 tends to 5/2 cos x means 5/2 plus y or y plus 5/2 x minus 5/2 means y. లిమిట్ ఈ ప్లస్ 5/2 is equal అవుతుంది రైట్ చేసినట్లయితే minus 5/2 that means 5/2 minus 5/2 is 0. that means y tends to 0. 5/2 means 90 cos 90 plus theta. This is the second coordinate. సెకండ్ కోఆర్డినేట్ లో cos అనేది మనకు మైనస్ కాబట్టి మైనస్ sin theta. cos 90 plus theta is minus sin theta. So cos 5/2 plus y is minus sin y by y. మనకి ఫార్ములా ప్రకారం లిమిట్ x tends to 0 sin x by x is 1. sin x by x is 1. So limit y tends to 0 sin y by y is 1. So minus ఉంది కాబట్టి minus 1 is equal to minus 1. Problem number 8 is minus 1. This is problem number 8. ఈ పార్ట్ 1 లోని లిమిట్స్ కు సంబంధించినటువంటి 1 to 8 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ 2 లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే నేను చెప్పేటటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా మీకు అర్థమైనట్లయితే నానాజీ గొన్నావతుల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేసి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.